మీకు ఎంసెట్ ర్యాంక్ ఎంతైనా రానివ్వండి, బట్ మీరు 4 years ఆఫ్ బీటెక్ ఎక్కడ చదవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే దాన్ని బట్టే ఉంటుంది. చాలామంది 5K 10K ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి ఏ కాలేజ్ వస్తుందో సరిగ్గా డిసైడ్ అవ్వక వెబ్ ఆప్షన్స్ లేట్ చేస్తూ సరిగ్గా పెట్టరు. అలా అయితే టాప్ కాలేజ్లో మీరే సీట్ మిస్ అవుతారు. సో నేను మీకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిన్ టు పిన్ ప్రతి టిప్ని ఫాలో అవ్వండి, సో దట్ మీకైతే సీట్ వస్తుంది. బై ద వే, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. అక్క సీట్ వస్తుంది అన్నావు కదా, ఇప్పుడు నా ర్యాంక్ 1 lakh, నాకు సిఎస్సి వస్తుందా, అది కూడా టాప్ కాలేజ్లో? అలా అని కాదు, బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పి కూడా ఇంకా మీరు సర్చ్ చేసి ఉండకపోవచ్చు. బట్ అలా వద్దు. నేను ఆల్రెడీ 2024 కట్ ఆఫ్స్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను, సో దట్ వన్స్ చెక్ చేసుకోండి. మీకు ర్యాంక్ ఎంతైనా సరే షూర్గా ఎక్కడో చోట అయితే సీట్ వస్తుంది. నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అవసరం లేదు, సెకండ్ కౌన్సిలింగ్ లెక్క వెయిట్ చేస్తాను అంటే ఇప్పుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చేస్తుంది. మీకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడే వస్తుంది. ఇంకా మీరు నెక్స్ట్ టైం వెయిట్ చేసినా ఏంటి యూస్? కాలేజ్లో సీట్స్ ఉండవు, సో దట్ బీటెక్లో సీట్ లేకుండా పోతుంది. అలా అవ్వకుండా ఈ టిప్స్ అయితే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మీరైతే మీ ర్యాంక్కి ఏ కాలేజెస్లో సీట్ వస్తుంది అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎంత ర్యాంక్కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని చెప్పి నేను ఎండింగ్లో చెప్తాను. బట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ర్యాంక్కి కట్ ఆఫ్స్ చూసుకుని ఎక్కడైతే సీట్ వస్తుందో అవన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఐదర్ ఒక డాక్యుమెంట్లో కానీ లేకపోతే పేపర్లో కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కావాల్సినవి అన్నీ జస్ట్ టిక్ పెట్టుకోవడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో మీరు సిఎస్సి ఏఐఎంఎల్ పెట్టారు. అది ఎట్లా ఉంటుంది? సిఎస్సికి 1 అనే ఆప్షన్, నెక్స్ట్ ఏఐఎంఎల్కి 2 అనే ఆప్షన్, ఇంకొక వై అనే కాలేజ్లో ఈసీఈ పెట్టారు, దానికి 3 అనే ఆప్షన్ ఇవ్వాలి. మళ్ళా ఎక్స్ అనే కాలేజ్లో ఈసీఈ పెట్టారు, దానికి 4 అనే ఆప్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరైతే కన్ఫ్యూజ్ అవుతారనమాట. లైన్గా 1 2 3 4 5 ఇట్లా నెంబర్స్ ఇచ్చుకుంటూ పోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేవి ల్యాప్టాప్ పీసీలోనే పెట్టండి, మొబైల్లో వద్దు. ఎందుకక్క మొబైల్లో వద్దు అంటారా? మొబైల్లో వెబ్సైట్స్ అనేవి కొన్ని వెబ్సైట్స్ రెస్పాన్సివ్గా ఉండవు, అంటే ఆప్టిమైజ్డ్గా ఉండవు. ఇప్పుడు ఈ ఆప్టిమైజ్డ్ అన్న రెస్పాన్సివ్ అన్న ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైనా అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే అది స్క్రీన్ అంతా ఉంటుంది. అండ్ అట్లానే ఒక రోలో 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అదే సేమ్ మనం మొబైల్లో ఓపెన్ చేస్తే 5 ప్రొడక్ట్స్ బదులు 3 4 ఉంటాయా? ఉండవు, 5 ఉంటాయి. బట్ ఎట్లా ఉంటాయి? అంత వైడ్గా కాకుండా అయితే చిన్నగా అవుతాయి, లేదంటే కిందకి వస్తాయి. దాన్నే రెస్పాన్సివ్ అని అంటారనమాట. అంటే కంటెంట్ అనేది పోదు, బట్ మనం మొబైల్లో ఓపెన్ చేస్తే ఒకలాగా, ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్స్ ఫోన్లో అంత క్లియర్గా ఉండవు. డ్రాప్ డౌన్స్, మెను బటన్స్ ఇవన్నీ అంత క్లారిటీగా మీకు రావు. సో దట్ మీరు ఆప్షన్ లేదేమో అని చెప్పి చెక్ చేయడం మానేస్తారు. అందుకని చెప్పి ఐదర్ మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటే వాళ్ళ ల్యాప్టాప్లో చేయండి, బీటెక్ కానీ డిగ్రీ కానీ చదివే వాళ్ళు ఉంటే. లేదనుకుంటే నెట్ సెంటర్స్కి వెళ్ళండి, లేదా ఇంకో ఆప్షన్ మీకు తెలుసున్న రిలేటివ్స్ అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్న పర్లా. నేను పెట్టుకున్నప్పుడు అయితే ఒక కాలేజ్ మా దగ్గరలో ఉన్న కాలేజ్లో అయితే చేయించుకున్నాను. బికాజ్ అక్కడ ఫ్యాకల్టీ తెలుసు, సో ఆయన పెడతానన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి నేను పెట్టించుకున్నా. ఎనీవే తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోండి. ఇంకొకటి, చాలామంది 2-3 కాలేజెస్ మాత్రమే పెడతారు. అంటే ఇప్పుడు మీ ర్యాంక్ బిలో 10K అయినా, బిలో 10K వస్తే నాకు షూర్గా ఇక్కడ వచ్చేస్తుంది అని చెప్పి 2 కాలేజెస్ ఆర్ 3 కాలేజెస్ పెడతారు. అలా వద్దు. బిలో 10K ఉన్న వాళ్ళు మినిమం 5 కాలేజెస్ అయితే పెట్టండి. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలీదు. సో బెటర్ ఎక్స్ట్రా పెట్టుకోవడం అనేది దానివల్ల యూజ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి చదవాలని ఉంది అండ్ మీ ర్యాంక్కి సిఎస్సి కూడా వస్తుంది. బట్ మీరేమనుకున్నారు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి నాకు సిఎస్సి రాదులే ఏఐ పెడదామని చెప్పి ఏఐఎంఎల్ పెట్టారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ ఏఐకి డిమాండ్ పెరిగి ఇప్పుడు అందరూ ఏఐనే పెట్టారనుకోండి, సిఎస్సి పెట్టలేదు, మీకే సో దట్ మీకు అప్పుడు లాసే కదా. అక్కడ పెట్టినప్పుడు మీకు షూర్గా సిఎస్సి వస్తుంది. అందుకని చెప్పి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏ బ్రాంచ్ అయితే వస్తుందో అవన్నీ లైన్గా పెట్టుకోండి. ఇంకొకటి, టైం ఉంది కదా అని చెప్పి లాస్ట్ డే వరకు వెయిట్ చేయొద్దు. చాలామంది అలా లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తారు, సర్వర్ బిజీ అయిపోతుంది, మనకేమో పెట్టుకోవడానికి స్ట్రక్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో దట్ ఎర్లీగా చేయడం అనేది బెస్ట్. అండ్ ఇలాంటి వాటిలో లేట్ చేయకూడదు, ఎందుకంటే ఇది మీ 4 years ఆఫ్ లైఫ్ డిసైడ్ అవుతుంది కాబట్టి.
ఇప్పుడు లాస్ట్ మీ ర్యాంక్కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బెస్ట్, అంటే సేఫ్ సైడ్. ఇన్నే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అన్ని ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు 1000 to 10K మధ్యలో కనుక మీ ర్యాంక్ ఉంటే 10 to 20 ఆప్షన్స్ పెట్టుకోండి. ఇన్నే పెట్టుకోవాలని రూల్ అయితే ఏం లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ 10K to 30K కనుక ఉంటే మీరు 20 to 30 ఆప్షన్స్ పెట్టుకోండి. 30,000 to 50,000 ఉంటే కనుక మీరు దగ్గర దగ్గర ఒక 40 లేదా 50 ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. 50,000 to 70,000 ఉంటే కనుక మీరు 50+ ఆప్షన్స్ పెట్టుకోండి. 50 to 70 ఇట్లా. 70,000 నుంచి 1 lakh లేదా 1 lakh అబోవ్ ఉంటే కనుక మీరు 90 ఆప్షన్స్ కానీ 100 లేదా 100+. 1 lakh అబోవ్ స్టూడెంట్స్ 100+ పెట్టుకోండి. ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఏది పడితే అది పెడితే అవ్వదు. సో మీరు ఒకసారి పేపర్ వర్క్ చేయాలి లైన్గా. మీకు ఎక్కడ సీట్ వస్తుంది అని చెప్పి ఒకసారి పేపర్ వర్క్ చేయండి, లైన్గా ఆప్షన్స్ అన్ని రాసుకోండి. సో దట్ మీరు క్లారిటీ మిస్ అవ్వరు, జాగ్రత్తగా పెట్టుకుంటారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకైతే ఈ టిప్స్ యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.